హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు హిమాచల్ ప్రదేశ్లో మనాలికి దగ్గరలో ఉన్న బారాలచ్ పాస్ చూపిస్తున్నానండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి, ఢిల్లీ నుంచి మనాలి ఎలా వెళ్ళాలి, ఎక్కడ బస్సు ఎక్కాలి, ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వెళ్ళొచ్చా, ఈ డీటెయిల్స్ చెప్తానండి ఇందులో. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. మన తెలుగు రాష్ట్రాల నుంచి మీరు ఫ్లైట్ మీద వచ్చేటట్టయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాలండి. నాకు బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకుంటే ఢిల్లీ నుంచి మీరు కుల్లు ఫ్లైట్ మీద వెళ్ళిపోవచ్చండి. మనాలికి సమీపంలో కుల్లులో ఎయిర్పోర్ట్ ఉంది, బొంతార్ ఎయిర్పోర్ట్. మీరు ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది. 10,000 to 18,000 పర్ పర్సన్ ఛార్జ్ చేస్తున్నారు. నాకు ఎక్కువ రోజులైనా పర్వాలేదు అనుకుంటే, బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే ట్రైన్లో ఢిల్లీ చేరుకోవాలి. ఢిల్లీ నుంచి బస్సులో మనాలి చేరుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఐఆర్సిటీసీ వెబ్ చెక్-ఇన్ చేయండి, అందులో చాలా ట్రైన్స్ కనిపిస్తాయి. ఢిల్లీ నుంచి మనాలికి మోస్ట్లీ బస్సెస్ ఈవినింగ్ స్టార్ట్ అవుతాయండి. 5:30 నుంచి నైట్ 11:30 వరకు బస్సెస్ ఉంటాయి. ఢిల్లీ నుంచి మనాలి వెళ్ళే బస్సెస్లో స్లీపర్స్ ఉండవండి, సెమీ స్లీపర్సే. మనం ఏ కంపెనీ తీసుకున్నా స్లీపర్స్ ఉండవు. మేము అడిగామన్నమాట స్లీపర్స్ ఎందుకు లేవని. స్లీపర్ పెట్టాం కానీ సక్సెస్ అవ్వలేదని చెప్పాడండి ఆ బస్ అతను. ఎయిర్పోర్ట్ నుంచి అయినా రైల్వే స్టేషన్స్ నుంచి అయినా మనం ఐఎస్బిటి కాశ్మీర్ గేట్ చేరుకోవాలండి. అక్కడి నుంచే మనాలి బస్సెస్ స్టార్ట్ అవుతాయి. ఎయిర్పోర్ట్ నుంచి ఐఎస్బిటి కాశ్మీర్ గేట్ 18 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. 1 అవర్ జర్నీ ఉంటుంది. నేనైతే క్యాబ్ బుక్ చేసుకున్నా. ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటే 1200 ఛార్జ్ చేశాడండి ఐఎస్బిటి కాశ్మీర్ గేట్కి. ఢిల్లీలో అయితే 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయండి. మీరు ట్రైన్లో వస్తే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఐఎస్బిటి కాశ్మీర్ గేట్ 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సెకండ్ రైల్వే స్టేషన్ వచ్చి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఫ్యామిలీతో వస్తే క్యాబ్ బుక్ చేసుకోండి. ఓలా, ఊబర్ ట్రై చేయండి. సింగిల్గా వస్తే మెట్రో ట్రై చేయండి. మీరు రైల్వే స్టేషన్ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసేటట్టయితే కొంచెం ఎర్లీగా బయలుదేరండి, ఎందుకంటే ట్రాఫిక్ ఇష్యూస్. ఢిల్లీ చాలా ట్రాఫిక్ ఉంటుందండి. 1 అవర్ ముందుగానే చేరుకోవాలి మనం ఐఎస్బిటి కాశ్మీర్ గేట్కి. మేము మనాలిలో అయితే బుక్ చేసుకున్నామండి హోటలు శంబాలా. యాక్చువల్గా మేము మాల్ రోడ్లో బుక్ చేసుకోలేదు. మీరు ఎవరైనా మనాలి వస్తే కనుక మాల్ రోడ్లో బుక్ చేసుకోండి హోటలు. అంటే మనకి ట్రాన్స్పోర్ట్కి అన్నిటికి వీలుగా ఉంటుంది. షాపింగ్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇదైతే మాల్ రోడ్డు సెంటర్ అన్నమాట. షాపింగ్కి, ట్రాన్స్పోర్ట్కి, హిడింబాదేవి టెంపుల్కి అన్నిటికి దగ్గరగా ఉందండి ఇది. మాకైతే తెలియక అటు సైడ్ ఎక్కడో తీసుకున్నాము. మనం మనాలి విజిట్ చేయాలంటే బెస్ట్ టైం ఏదంటే మార్చి టు జూన్ అండి, ఎందుకంటే మంచు ప్రదేశాలు అవి ఓపెన్ అయి ఉంటాయి. ఈ టైంలో అయితే చాలా క్రౌడ్ ఉంటారండి. సీజన్ కాబట్టి ఎక్కువ అమౌంట్ పే చేయాలి. మేము కూడా హోటల్స్కి అయితే 2500 అలా పే చేసాం. మేమైతే హోటల్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి. అప్పుడైతే అమౌంట్ తక్కువే. సాటర్డే సండే వచ్చేసరికి అమౌంట్ ఎక్కువ పెంచేశారు. 1000 ఎక్స్ట్రా పెంచారనమాట. సో అవాయిడ్ సాటర్డే సండే, ఎక్కువ అమౌంట్ పే చేయాలి. డబుల్ అమౌంట్ తీసుకుంటున్నారు ఇక్కడ. హోటల్ అనే కాదండి, కార్లైనా క్యాబ్స్ అయినా డబల్ ఛార్జ్ చేస్తున్నారు. మనాలికి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే వర్షాకాలం రాకండి, ఎక్కువ ల్యాండ్ స్లైడ్లు అవుతాయి. మీరు వింటర్ విజిట్ అయితే మంచు ప్రదేశాలు ఏమీ చూడలేరు. స్నోఫాల్ ఉంటుంది వింటర్లో అయితే విపరీతంగా.
మనాలిలో చూడవలసిన ప్రదేశాలు: హిడింబాదేవి టెంపుల్, వశిష్ఠకుండ్, మాల్ రోడ్, బారాలచ్ పాస్, అటల్ టన్నల్, అతి పొడవైన టన్నల్ అండి ఇది, 9 కిలోమీటర్లు ఉంటుంది. రోహతాంగ్ పాస్, మీరు యాక్టివిటీస్ ఏమన్నా చేయాలనుకుంటే రోహతాంగ్ పాస్ వెళ్ళండి, అవాయిడ్ బారాలచ్. ఎందుకంటే రోహతాంగ్ పాస్లో పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ చాలా ఉంటాయి యాక్టివిటీస్ అన్నీ చేయడానికి. స్పితి వ్యాలీ, సిస్సు విలేజ్ ఓపెన్ అయ్యే ఉంటాయండి ఈ టైంలో అయితే. మీరు ఎప్పుడు వస్తే అప్పుడు ఏది ఓపెన్ అయ్యి ఉంటే అప్పుడు అక్కడికి వెళ్ళండి. అంజనా మహాదేవి టెంపుల్, శివ టెంపుల్, వైష్ణవదేవి టెంపుల్ ఉంటాయండి, అవి కూడా చూడండి. నగర్ వెళ్ళండి, నగర్లో దేశముద్రు షూటింగ్ జరిగింది కదండి, అది చూడండి. మేము వెళ్ళినప్పుడైతే అది క్లోజ్ చేసి ఉంది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నగర్కి వెళ్ళినప్పుడు ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళండి, రోరిచ్ ఆర్ట్ గ్యాలరీ. మేమైతే బారాలచ్ వెళ్తున్నామండి. మనాలి నుంచి బారాలచ్ పాస్ 144 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది 4 to 5 అవర్స్ జర్నీ ఉంటుందండి. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం 5కి. మేము రోహతాంగ్ పాస్ అయితే అవాయిడ్ చేసామండి, నేను రోహతాంగ్ పాస్ అయితే వెళ్ళలేదు. ఎందుకంటే ముందు రోజు నగర్ తీసుకెళ్ళిన క్యాబ్ డ్రైవర్ రోహతాంగ్ పాస్ అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి, ఐస్ అంతా మట్టి మట్టిగా ఉంటుంది, సో మీరు బారాలచ్ పాస్ వెళ్ళండి అంటే మేము బారాలచ్ పాస్ వెళ్తున్నాం. ఆయన అయితే క్యాబ్ డ్రైవర్ 7,500 అడిగారు. మేము వేరే క్యాబ్ బుక్ చేసుకున్నామండి. ఇతను 5,500. మేము ఇద్దరమే వెళ్తున్నాం, నేను మా హస్బెండ్. బారాలచ్ పాస్ అనేది ఉత్తర భారతదేశంలోనే హిమాలయ పర్వతం. అత్యంత ప్రసిద్ధ పర్వత కనుమ. ఇది సుమారు 16,040 అడుగులు, 4.889 మీటర్ల ఎత్తులో ఉందండి. మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ అవి తీసుకెళ్ళండి, అక్కడ అమ్ముతారు షాప్స్లో. ట్యాబ్లెట్స్ కూడా తీసుకువెళ్ళాలి. మీరు రోహతాంగ్ పాస్ వెళ్ళిన, బారాలచ్ వెళ్ళిన స్నో డ్రెస్సెస్ కంపల్సరీ వేసుకోవాలి, షూస్ కూడా వేసుకోవాలండి. అక్కడ రెంట్కి ఇస్తారు షాప్స్ వాళ్ళు. డ్రెస్కి అయితే 250 తీసుకున్నారండి, షూకి అయితే 100 రూపీస్ తీసుకున్నారు. ఇది రెంట్, రిటర్న్ ఇచ్చేయాలి మనం నైట్కి వచ్చేసరికి. సాక్సెస్ అయితే అమ్ముతారు, కొనుక్కోవాలి. హ్యాండ్ గ్లౌస్ కూడా కొనుక్కోవాలండి. మేము చాలా చాలా కష్టపడి చాలా దూరం వెళ్ళామండి, కానీ చాలా ఆ కష్టంలో చాలా ఇష్టం కూడా ఉంది. చాలా ఎత్తులోకి వెళ్ళాం, ఫస్ట్ టైం అనమాట నేను మంచునంత దగ్గరగా చేతిలో పట్టుకొని ఆడాను, కానీ పావుగంటకు మించి మనం ఉండలేము అక్కడ, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ అయ్యి ఉండవు. ఇక్కడైతే 300 కిలోమీటర్స్ లడక్ దూరంలో ఉందండి. మిలిటరీ క్యాంప్స్ అవన్నీ ఆ ఏరియా కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నాయన్నమాట. కానీ చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఒకసారి లైఫ్లో ఒకసారి చూడొచ్చు ఈ ప్లేసు. ట్యాబ్లెట్స్ అన్నీ క్యారీ చేయండి, ఎందుకంటే ఘాట్ రోడ్లు కదా, సో వామిటింగ్స్ అవి కూడా అవ్వచ్చు. మాకైతే దిగినప్పుడు అయినాయండి వామిటింగ్స్ అవి. ఆక్సిజన్ సిలిండర్స్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి.